ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 5వ అధ్యాయము. నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లనెను: వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు. ఏ కారణం వలన వైశాఖము అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము ఇచ్చెను: మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంత కాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీ మహావిష్ణువు లోకములన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధి అవు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవ లోకములను రక్షింపనించెను. తన ఉదరమున విలీనమయ్యున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలెనని కోరిక కలుగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము అయిన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునికి చెందిన వాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితో పాటు 14 భువనములను కూడా సృష్టించెను. భిన్న విభిన్నములకు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలములకు త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞ రూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, శృతులను, పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించెను. వీరిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృజించెను. ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి. సర్వోత్తమములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుచు ప్రజలను, వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలంచెను. అప్పుడు ఈ విధముగా ఆలోచించెను: తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులకు ప్రజలు ధర్మాచరణము సరిగా చేయలేరు. అట్టి వారిని చూచిన తనకు తృప్తి కలగదు. సరికదా, కోపము కూడా రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు, చలి మున్నగు వానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపజూచుట ఉచితము కాదు. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలి మిక్కుటముగా నుండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను ముగించుకొనజాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూసినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరము కాదు. శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎట్లుండును? చలి మిక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములకు ఆహారములకు ఇష్టపడుదురు. వాళ్ళు చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగిందురు. స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మకలాపం ఎట్లుండును? ఈ విధముగా చూసినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రార్థన కర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజల నుండి
భక్తిపూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంతకాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము. మరియు ప్రాణధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును. సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తి నందవచ్చును. ఈ విధముగానైనచో సర్వ ప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి, ఆ విధముగా సర్వవ్యాపునగు నాకును సంతృప్తిని కలిగించు అవకాశము ప్రజలకు సులభ సాధ్యమయ్యుండును. కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతమును ఆచరింతురు. అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములగుటచే ధర్మ కర్మల అనుష్ఠానము, దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభములగును. దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాద ప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము, భక్తి మున్నగు గుణములుండవలేను. దానము పుచ్చుకొని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి భావన ముఖ్యము. అట్టి భావనల వలన విలువ కట్టరానంత పుణ్యమునిత్తును అని భక్త సులభుడు దయాశాలి శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరిను. పుష్పఫల పూర్ణములకు అడవులను, పర్వతములను, లతా తరువులను, జలపూర్ణములైన నిర్మల ప్రవాహము కల నదులను, తుష్టి పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములకు మునుల ఆశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులకు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వానితోను ఇండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా దాన ధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరిని చూచును. అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగ భాగ్యములను, సర్వ సంపదలను, తుదకు ముక్తిని స్వయముగా అడుగకనే వారి వారి భక్తి యుక్తులకు, దాన ధర్మములకు, పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును. దురాచారులు, సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపములు నశింపజేసి పుణ్యములు లేక సుఖములనిచ్చును. అట్లుగాక దుష్టులై, సోమరులై నిర్లక్ష్యముగానున్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును. కావున సోదర మానవులారా, మనం ఎట్టివారమైనను, మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ, దాన ధర్మములను భక్తి వినయములతో, శ్రద్ధాసక్తులతో బలవంతముగానైనను ఆచరించి శ్రీహరి అనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము, ధర్మము, బాధ్యత. ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడవు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నంటియుందురు. తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో, వినయముతో దాన ధర్మములను, వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని, అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసముల యందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాసక్తులతో
వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము దాన ధర్మములు చేయు వారిని అందరినీ అనుగ్రహించుచుందురు. కోరికలను మించి వరములనిత్తురు. శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వానితో శిక్షించును. వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దైవతములను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతర మాసముల యందు వ్రతాధికములను ఆచరించితిమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును. వైశాఖ వ్రతమును ఆచరించ పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతమును ఆచరించట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములనిత్తురు. సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీనదములు నదీ తీరములు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వాన్నిచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయును. అట్లే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవ భావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలనిచ్చి రక్షించును. పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునందిన వారికి తామును యథోచితముగా వరములనిచ్చి రక్షింతురు. సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకల నీయకయున్నచో మహారాజు కోపితుడై శిక్షించును. పరివారమును యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా అట్లు శిక్షింతురు. కావున సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహమునందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమునంద ప్రయత్నింపవలెను. అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘ మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమము అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను. వైశాఖ పురాణము 5వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.